దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. నేటి ధ్యానము నిమిత్తము 17వ కీర్తన 1 నుండి చివరి వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానించుదాం. ఇది దావీదు చేసిన ప్రార్థనగా రాయబడుతూ ఉంది. సాధారణంగా మనకి కీర్తన గ్రంథంలో అన్ని కీర్తనలు కూడా సహజంగా కీర్తన అని రాయబడి ఉంటా ఉంది. కానీ ఇది మాత్రము దావీదు ప్రార్థన అనేటువంటి శీర్షికతో ఈ 17వ కీర్తన రాయబడింది. అంటే ఈ భాగము నుండి మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అనేటువంటిది దావీదు యొక్క అనుభవం నుండి మనం నేర్చుకోవచ్చు. చూడండి, దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. 17వ కీర్తన 1వ వచనం, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మొదటిగా మనం గమనించినట్లయితే మనము నిష్కపటమైనటువంటి హృదయముతో మనము ప్రార్థన చేసేటువంటి వారముగా మనము ఉండాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు, నేను కపటమైన పెదవులతో చేయటం లేదు అనగా నిష్కపటమైనటువంటి పెదవులతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని అర్థం. కపటము అనగా అర్థం ఏమిటంటే మనసులో ఒక ఆలోచన పెట్టుకొని బయట వేరొక ఆలోచన కలిగి ఉండడం, దురుద్దేశాన్ని కలిగి ఉండడం. అందుకని కింద వచనాలకు వెళ్తే దావీదు అంటాడు 17వ కీర్తన 3వ వచనంలో, నోటి మాట చేత నేను అతిక్రమించను, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. తన నోటి మాటల్లో ఎక్కడ కూడా చంచలత్వము లేదు, అవి స్థిరముగా ఉన్నాయి, దాంట్లో ఎంత మాత్రము కూడా అబద్ధము లేదు, అవి సత్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుచేత ఈ రోజున మనము ప్రార్థించేటప్పుడు కపటము లేనటువంటి పెదవులతో, లేక ఇంకొక మాటలో చెప్పాలంటే నిష్కపటమైనటువంటి పెదవులతో హృదయముతో మనం ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకనంటే 3వ వచనంలో దావీదు అంటాడు, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలన చేశావు. దేవుడు మన హృదయాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఏమైనా అయోగ్యత మన హృదయంలో ఉంటే దాన్ని తీసివేసుకుని ప్రభు దగ్గర ప్రార్థించేటువంటి వారముగా మనము ఉండాలి. రెండవ అనుభవాన్ని మనం చదివితే 17వ కీర్తన 6వ వచనం, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నమ్మకత్వంతో మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేదవు. అంటే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అనేటువంటి ఒక నమ్మకముతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ నమ్మకము? చూడండి 7వ వచనంలో, నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల్లో నుండి నీ కుడి చేత రక్షించువాడా. దావీదు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుని యొక్క శరణు జొచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన తన కుడి చేత రక్షించువాడై ఉన్నాడు. అవును, ఇప్పుడు స్నేహితులారు, ఈ రోజున మనం ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు అనేటువంటి అనుభవాన్ని, నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇదే మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుని వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు అనేటువంటి నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. మూడవ అనుభవాన్ని మనం చూద్దాం. 1, నిష్కపటమైన హృదయంతో ప్రార్థన చేయాలి. 2, నమ్మకముతో ప్రార్థన చేయాలి. మూడవది మనం గమనించినట్లయితే 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నిరీక్షణతో మనము ప్రార్థన చేయాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రతి ఉదయము కూడా మనం లేచినప్పుడు దేవుని యొక్క దర్శనముతో మనము మన ఆశను తీర్చుకుంటాము అనేటువంటి నిరీక్షణ, దేవుని యొక్క ముఖాన్ని మనము చూస్తాము అనేటువంటి నిరీక్షణ. ప్రతిదినము కూడా ఈ నిరీక్షణ అనుభవం కలిగి మనము జీవించాలి. ఈ అనుభవంతో మనం ప్రార్థించాలి. ప్రభువా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానంటే రేపు ఖచ్చితంగా నీ దర్శనాన్ని చూస్తాను, నీ ముఖమును చూస్తాను అనేటువంటి ఒక ఆశ, ఒక నిరీక్షణ మన హృదయంలో ఉండాలి. దావీదు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. ప్రియ స్నేహితులారా, మనము కూడా దావీదు వలె నిష్కపటమైన హృదయముతో, అలాగే నమ్మకత్వంతో, నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. ప్రభు అటువంటి కృప మనకు దయచేయును గాక. ఆమేన్.